ఒక ప్రవచనం ప్రారంభంలోపు వారు ఒక 10 నిమిషాలు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కంచి కంచికి చెందిన పరమపూజ్య విజయేంద్ర సరస్వతి, అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఆశీస్సులతో ఈ రోజున మనకి కామేశ్వర శర్మ గారు తలపెట్టి దేవీ భాగవతం నవాన్నిక కార్యక్రమాన్ని ఆరంభించి దీని పట్ల ఆసక్తి కలిగి అమ్మవారి యొక్క వైభవాన్ని లీలల్ని తెలుసుకోవాలన్నటువంటి భక్తులందరినీ ఒక చోట చేర్చి ఒక బ్రహ్మాండమైన జ్ఞానయజ్ఞాన్ని జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి పురాణ శ్రవణం చేసి పురాణ ప్రవచనం చేసేటటువంటి భాస్కర్ శర్మ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆరంభించిన మన కామేశ్వర శర్మ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్త మహాశైలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నేను ఒక 2 నిమిషాలు సభా కార్యక్రమానికి పూర్వరంగంగా 2 మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. దీనికి ముందుగా ఒక్కసారి మనం శ్రీశైలం మహాసంస్థానంలో ఉన్నాం. స్వామివారు ఇవాళ ఇప్పుడు సుమారు 6:20 అయింది. ఈ 6:20 ఇది సంధ్యాకాలం. ఈ సంధ్యా సమయంలో శివుడు ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు భ్రమరాంబ అమ్మవారితో కలిసి నాట్యం చేసేటటువంటి ప్రదేశంగా శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో పేర్కొన్నారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి అంశాన్ని ప్రార్థనా శ్లోకంగా మొట్టమొదట ఆరంభించి నేను నావన్న 2 ముక్కలు చెప్పేసి నేను విరమిస్తాను. శ్రీశైలంలో మహాశివుడు మహానాట్యం చేసేటటువంటి అపురూపమైనటువంటి సన్నివేశాన్ని గురించినటువంటి ప్రస్తావనని శంకర భగవత్పాదులు చేసిన దాన్ని ఒక్కసారి ప్రార్థనా శ్లోకంగా ఆరంభిస్తాను. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం
సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఇది సంధ్యా సమయంలో శివుడు చేసేటటువంటి నాట్యానికి సప్రేమ భ్రమరాముడై నటరాజు చేస్తున్న నాట్యాన్ని గురించి తిలకించిన దాన్ని సన్నివేశాన్ని ఇక్కడ పేర్కొన్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ సన్నివేశంతో మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఆయనకి నమస్కరించుకుని నాదన్న 2 మాటలు నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా ఇవాళ నేను గత కొద్ది కాలంగా ఎండోమెంట్స్లో పనిచేయడం, ఎండోమెంట్స్ విభాగంలో వివిధ దేవాలయాలు వాటిని పరిశీలించటం, అనేక సందర్భాల్లో దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి అనేక సంబంధమైనటువంటి వైదిక ఆగమిక సంబంధమైన కార్యక్రమాలని చూడటం జరుగుతోంది. అయ్యయ్యో అట్లా అనకండి. ఈ కార్యక్రమాల్లో ఒక అంశం ఏంటంటే నేను చూస్తున్నది, మనం గుడికి ఎందుకు వెళ్తాము అని నేను ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు అడిగిన ప్రశ్న. గుడికి ఎందుకు వెళ్తాము అంటే రకరకాల సమాధానాలు ఉన్నాయి. అన్నీ కూడా కరెక్టే కావచ్చు. ఉదాహరణకి మన మనస్సు బాగుండకపోతే వెళ్తాం, మనశ్శాంతి కోసం వెళ్తాం, మనకి సమస్యలు ఉన్నప్పుడు వెళ్తాం, లేకపోతే మనకి భగవంతుడి యొక్క కారుణ్యం కావాలన్నప్పుడు వెళ్తాం. అయ్యా నమస్కారం. అనేక కారణాల వల్ల గుడికి వెళ్తాం. అసలు గుడి ఎందుకున్నది అన్న దాని మీద మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక రకమైన దివ్యమైన ఆధ్యాత్మికమైన అనుభూతి కలిగించేందుకు గుడి ఉన్నది. దిస్ ఈస్ వాట్ వీ కాల్ డివోషనల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పొందుతాము అన్నప్పుడు దేవాలయాల నిర్మాణము మొదలుపెట్టి ఈ రోజు వరకు జరుగుతున్న కార్యక్రమాల్లో ఒక దేవాలయంలో వేదం, పురాణం, శాస్త్రం, చతుషష్ఠి కళలు, అనేక విద్యలు, అనేక శాస్త్రాలు, వీటికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. వీటన్నిటినీ చూస్తున్నప్పుడు ఆ మనిషికి వచ్చేటటువంటి అనుభూతి వేరు. ఆ అనుభూతి కేవలం నమస్కారం చేసామా, గుళ్ళోకి వెళ్ళామా, 3 ప్రదర్శనాలు చేసామా, తీర్థం ప్రసాదం తీసుకున్నామా, ఒడ్డును పడ్డామా, ఇంటికి వచ్చి పడ్డామా, ఇది కాకుండా మనం ఒక అనుభూతికి లోనవుతాం. ఆ అనుభూతి మన మనస్సులో పదిలంగా 10 కాలాల పాటు తిష్ట వేసుకుంటుంది. అలాంటిది అనుభూతి ఎంత పెంచుకుంటే మనం అంత పరిణతి చెందటానికి, అంత ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళటానికి, అంత పరమేశ్వర అనుభూతిని పొందటానికి మనకి అవకాశం వస్తుంది. ఈ సూత్రం ప్రకారమే దేవాలయాల నిర్మాణం జరిగింది. మనం ఇవాళ శర్మగారు చేస్తున్న పనిని క్లుప్తంగా సూటిగా చెప్పాలి అంటే నేను ఒక్క మాటని మనవి చేస్తాను. ఏమిటంటే ఆయన ఇవాళ మనందరినీ కూర్చోబెట్టి ఒక 10 రోజులు, నేను అంటే వాట్సాప్లో నేను స్పందించలేకపోతున్నానని ఫాలో అవుతున్నాను, మనందరినీ ఓ చోటకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ 10 రోజులు కూడా మనకి ఈశ్వరుడికి ప్రేమ పంచినటువంటి భ్రమరాంబ యొక్క కారుణ్యాన్ని మనకి పంచిపెట్టడానికి ఇక్కడ కూర్చోబెట్టి దేవి భాగవతాన్ని చెప్తున్నారు. ఇది ఎంత గొప్ప అనుభూతి, ఎంత భక్తి సుందరమైనటువంటి అనుభూతి. దీనిని తీసుకురావటం అనేది ఏదో వచ్చాం వెళ్ళాం కాకుండా, క్షేత్రాన్ని చూసాం, దండం పెట్టుకున్నాం, చంపలేసుకున్నాం, ఇంటికి పోయాం కాకుండా మధ్యలో నేర్చుకుని వెళ్తున్నాం. ఈ నేర్చుకుని వెళ్ళింది మనం ఇంటి దాకా తీసుకువెళ్తున్నాం, ఇంట్లోకి తీసుకువెళ్తున్నాం, మన మనస్సులోకి తీసుకువెళ్తున్నాం. ఇది గొప్ప విషయం. వారు చేస్తున్న కార్యక్రమాన్ని నేను ఈ రకంగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. పురాణాన్ని గురించి ఒక్క మాట చెప్తాను. మనకి సాంస్క్రిట్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. సాంస్క్రిట్ అకాడమీలో వాళ్ళు అష్టాదశ పురాణాల మీద ఒక సెమినార్ నిర్వహించారు. దానికి కీ స్పీకర్గా నన్ను పిలిచినప్పుడు నేను కొన్ని అంశాలని, అంటే గత 100 ఏళ్ల పాటు
ఈ పురాణాల గురించి జరిగినటువంటి చర్చని వారి ముందుకు తీసుకొచ్చాను. దాంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, పురాణము ఏం చేస్తుంది అంటే వేదమునకు ఉపబ్రహ్మణము అన్నారు. అంటే ఏమిటి? వేదాన్ని మనకు అర్థమయ్యేటట్లు చేసి వ్యాఖ్యానించి మనకి అర్థమయ్యేటట్టు చేసి దగ్గరికి తీసుకొస్తుందని. వేదాన్ని ఎలా దగ్గరికి తీసుకొస్తుంది అంటే, వేదంలో ప్రతిపాద్యుడైన వాడు పరమేశ్వరుడు. వేదం ప్రతిపాదించేది పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు యొక్క లీలగా లోకం ఉన్నది అని. దాంట్లో ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్తున్నారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే ఏమిటి అంటే, మనకి ఉన్నది ఈశ్వరుడే, తక్కిందంతా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లేదు అని. ఇది మనకి మామూలు భాషలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు మనం అదే విషయాన్ని పురాణం ఎలా వ్యాఖ్యానిస్తుంది అని ప్రశ్న వేసుకుంటే, పురాణం ఎలా వ్యాఖ్యానం ఇస్తుంది దాని మీద నేను ఆ రోజు మాట్లాడినటువంటి అంశం ఇది. దాని యొక్క సూక్ష్మంగా ఆ అంశాన్ని మళ్ళా మీ ముందు కూడా ఉంచుతాను. ఏం చేస్తుందంటే, మనం అందరం అనుకుంటాం ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ జన్మలో ఇలా పుట్టాము, ఈ శరీరాకృతితో, ఈ వాసనలతో, ఈ అనుభూతులతో ఇలా ఉన్నాం లోకంలో ఉండి. మనకు ఏమనుకుంటామంటే మనమే గొప్పవాళ్ళమని, మనమే తెలివైన వాళ్ళమని, మనమే చాలా అందమైన వాళ్ళమని రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ నిజమేనా అని ప్రశ్నిస్తే, కాదు అనుకోవటానికి ఏమిటి ఆధారం అంటే, మనకు ముందు బోలెడన్ని మన్వంతరాలు జరిగిపోయినాయి, బోలెడంత సృష్టి జరిగింది. ఆ సృష్టిలో అనేక వంశాలు వచ్చినాయి, రాజవంశాలు వచ్చినాయి, పురోహిత వంశాలు వచ్చినాయి, మహానుభావులు వచ్చారు, ఋషులు వచ్చారు, మహామునులు వచ్చారు, ఎంతో మంది లోకంలోకి వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అనేక విషయాల పట్ల అర్థం చేసుకోవడానికి, ధర్మార్థ కామ మోక్షాలని అర్థం చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలని చేశారు. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా మనకి పురాణం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇంతమంది వచ్చి వెళ్ళిన లోకంలో, అంటే అనేక కాలాల్లో అనేక మంది మహానుభావులు వచ్చి వెళ్ళిన లోకం, అనేక ఈ భూమండలంలో అనేక వింతలు విడ్డూరాలు జరిగినాయి. వీటన్నింటినీ గురించి ఒకే చోట చెప్పేది మనకి పురాణం. అందుకనే దాంట్లో సృష్టి మొదలైనటువంటి సృష్టి నుంచి తిరోధానం వరకు మొత్తం ఉన్నటువంటి 5 ప్రక్రియలు కూడా చెప్తూ ఉంటారు పురాణంలో. అంటే ఇంత జరుగుతోంది కాబట్టి మనం ఎంత స్వల్ప జీవులం, మనం అందరం కూడా ఎగసి పడుతున్న అలలమే కానీ సముద్రానికి దూరంగా వెళ్ళలేం. మనం అందరం బిందువుల్లాగా అనుకుంటున్నాం కానీ మన్ని కలుపుకుపోతున్న ఒక సింధు ఉన్నది అనేది పురాణము కథల రూపంలో మనకు సాక్షాత్కరింపజేస్తుంది. అలాంటి దాంట్లో ఇవాళ దేవీ భాగవతం అన్నది అమ్మవారి యొక్క అపారమైనటువంటి దయ, అమ్మవారి అపారమైనటువంటి కరుణ, ఇవన్నిటిని గురించి చాలా చాలా స్పష్టంగా అనేక కథల రూపంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఆపదలు వచ్చినప్పుడు ఆమె అభయం ఇచ్చి కాపాడినటువంటి కథలన్నింటినీ కూడా నవాన్నిక దీక్షలో పెద్దలు బుర్రా భాస్కర్ శర్మ గారు వారు వివరిస్తారు. వీటన్నింటినీ కూడా మీరు సావధానంగా వినండి. వీటిలో మనం చేస్తున్నటువంటి ఈ శర్మ గారు చేస్తున్న ప్రయత్నం, అలాగే భాస్కర్ శర్మ గారు చేస్తున్న ప్రయత్నం మీరందరూ కూడా సావధాన చిత్తంతో లగ్న మనస్కులై చక్కగా వింటున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మేమే ఏమన్నా చేయాలి కదా. पर्याप्य अनन्दरायाय सर्वस्तोमोतिरात्र उत्तमः भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति।